పూర్వం గయాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. రాక్షసుడు అయినప్పటికీ అతను శ్రీ మహావిష్ణు గొప్ప భక్తుడు. గయాసురుడు వేల సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. గయాసురుడు ఒక విచిత్రమైన వరం కోరుకున్నాడు. నా శరీరం అన్ని తీర్థాల కంటే నదుల కంటే పవిత్రంగా మారాలి. నన్ను ఎవరు చూసినా తాకినా వారికి వెంటనే మోక్షం లభించి వైకుంఠానికి వెళ్ళిపోవాలి అని వరం పొందాడు. దీంతో ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. పాపాత్ములు కూడా గయాసురుని తాకి నేరుగా స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. దీంతో యమధర్మరాజుకి పని లేకుండా పోయింది. నరకం ఖాళీ అయిపోయింది. దేవతలంతా భయపడి శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు. గయాసురుని అడ్డుకోవడానికి తిరుమూర్తులు ఒక పథకం వేశారు. బ్రహ్మదేవుడు గయాసురుడి దగ్గరికి వచ్చి లోక కళ్యాణం కోసం ఒక పవిత్రమైన యాగం చేయాలి. దానికి భూమి మీద ఎక్కడా పవిత్రమైన స్థలం దొరకలేదు. నీ శరీరం అత్యంత పవిత్రమైనది కాబట్టి నీ శరీరం మీద యాగం చేయడానికి అనుమతిస్తావా అని అడిగారు. విష్ణు భక్తుడైన గయాసురుడు దైవ కార్యం కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడి తన శరీరాన్ని యాగగుండం చేయడానికి ఒప్పుకున్నాడు. అతను నేల మీద పడుకున్నాడు. అతని శిరస్సు బీహారులో గైలో ఉంది. నాభి ఒరిస్సాలో ఉంది. పాదాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అతని శరీరం అంతా భారీ ఆకారంతో విస్తరించింది. యాగం మొదలైంది. కానీ గయాసుడి శరీరం కదలడం ప్రారంభించింది. ఆ కంపనాన్ని ఆపడానికి దేవతలు ప్రయత్నించారు, కానీ కుదరలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు కోరిక మేరకు శ్రీ మహావిష్ణు తన పాదంతో గయాసురుని తలపై ఒత్తి అతను స్థిరపరిచాడు. శివుడు మరియు బ్రహ్మ కూడా అతని శరీరంపై నిలిచారు. గయాసురుడి తల ఉన్న భాగం శిరోగయ అని అంటారు. ఇది బీహార్లో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణు విష్ణు పాదం రూపంలో ఉంటాడు. గయాసురుడి నాభి ఉన్న భాగంని నాభిగయ అంటారు. ఇది ఒరిస్సాలో జాజ్పూర్లో ఉంది. ఇక్కడ విరజాదేవి శక్తిపీఠం ఉంది. దీన్నే విరజాక్షేత్రం అంటారు. గయాసురుడి కాళ్ళు ఉన్న భాగాన్ని పాదగయ అంటారు. ఇది మన ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉంది. ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి, పురోహితీదేవి శక్తిపీఠం మరియు దత్తాత్రేయ స్వామి వారు వెలిశారు. చివరగా శ్రీ మహావిష్ణువు గయాసురుడి త్యాగానికి మెచ్చి ఒక వరం ఇచ్చాడు. నీ శరీరం ఉన్న ఈ 3 ప్రదేశాలలో ఎవరు తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారో ఆ పితృలకు తప్పక ముక్తి లభిస్తుంది. నువ్వు ఎప్పటికీ పూజించబడతావు అని దీవించారు.